ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆ దిశ ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వెళ్ళింది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.